Good morning, children. How are you all? I am Asha, your EVS teacher from Dr. Besant English Medium School. Children, in the last video, what we discussed about what is our lesson name, children? Our lesson 8, wings and tails. Wings and tails. In that lesson, what we discussed in the last video about animals, how they are different in sizes and different in shape, color, and what are the different, how they are using the moving from one place to another place, how they are using their legs and wings, right, children? And what are the land animals and water animals? All of you understand about that one. Today we are going to know about the some different animals. What are those? Some animals are there. They are active during the daytime. They are active during daytime. Animals daytime లో ఎలా ఉంటాయమ్మా? యాక్టివ్గా ఉంటాయి. And at night how they will be? They will be in resting at night time, resting or sleeping during night. Daytime they are very active, whole day, continuous that the whole day they are very active during the daytime. Whole day they are active. But at night they will sleep or they will take rest during the night time. They will take rest during the night time. So these are animals are active during daytime. So we can call them as day animals. ఇవి పగలంతా మెలకువగా ఉండి యాక్టివ్గా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? పగలంతా యాక్టివ్గా ఉండి, మనం కూడా పగలంతా యాక్టివ్గా ఉంటాం కదా, నైట్ పడుకుంటాం, అవునా కదా? మనలాగే డే అంతా యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉండి డ్యూరింగ్ నైట్ టైం దే విల్ స్లీప్. డ్యూరింగ్ నైట్ టైం ఓన్లీ దే విల్ స్లీప్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ హియర్? డే యానిమల్స్. వాటిని ఏమంటాం మనం? డే యానిమల్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా? డాగ్, మంకీ, ఎలిఫెంట్, క్యాట్. ఇవన్నీ కూడా డే టైము యాక్టివ్గా ఉంటాయి. డే టైం ఎలా ఉంటాయమ్మా? యాక్టివ్గా ఉంటాయి. అలాగే నైట్ స్లీపింగ్ ఆర్ రెస్టింగ్. దే ఆర్ రెస్టింగ్ డ్యూరింగ్ నైట్ టైం. సో వీ కెన్ కాల్ దమ్ యాజ్ డే యానిమల్స్. ఎందుకని డే యానిమల్స్ అంటాం? ఇవి డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. డే టైంలో ఎలా ఉంటాయమ్మా? యాక్టివ్గా ఉంటాయి. అందుకే మనం వీటిని ఏమంటాం? డే యానిమల్స్ అంటాం. డే అంతా పడుకుని ఉంటే డే యానిమల్స్ అంటామా? నో. డే అంతా యాక్టివ్గా మెలకువగా ఉండి ఉంటాయి కాబట్టి మనం వీటిని ఏమంటాము? డే యానిమల్స్ అంటాం. ద యానిమల్స్ విచ్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ డే టైం. వాట్ అబౌట్ ద నైట్ టైం? నైట్ టైం ఏం చేస్తాయి? నైట్ టైం మనం ఏం చేస్తాం? పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. అలాగే నైట్ టైం ఈ యానిమల్స్ అనేవి రెస్ట్ తీసుకుంటాయి. దే విల్ టేక్ రెస్ట్ డ్యూరింగ్ నైట్ టైం అండ్ దే విల్ స్లీప్ డ్యూరింగ్ నైట్ టైం, రైట్? The whole day they will be very, very active. And so that's why we can call them as day animals. What we can call them as? Day animals. Examples are dog, monkey, elephant, cat, etc. Right, children? What are day animals? Day animals అంటే ఏంటి? డే టైంలో ఏవైతే యాక్టివ్గా ఉంటాయో యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు? డే టైంలో. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి? డే టైంలో యాక్టివ్గా ఉంటేనే వాటిని ఏమంటాము? డే యానిమల్స్ అంటాము. నైట్ ఏం చేయాలి? పడుకోవాలి. నైట్ ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి లేదా స్లీపింగ్. ఎస్, దట్ యానిమల్స్ వీ కెన్ కాల్ దమ్ యాజ్ డే యానిమల్స్. ద యానిమల్స్ విచ్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైం. నెక్స్ట్, అండర్స్టాండ్ చిల్డ్రన్? Next,
సమ్ యానిమల్స్ ఆర్ దేర్. ఇంకొన్ని యానిమల్స్ ఎలా ఉంటాయి తెలుసా? దే విల్ యాక్టివ్ అట్ నైట్ టైం. నైట్ ఎలా ఉంటాయి? రెస్ట్ తీసుకో, నైట్ పడుకోవు అవి. నైట్ రెస్ట్ తీసుకోకుండా నైట్ ఎలా ఉంటాయి? యాక్టివ్గా ఉంటాయి. ఎస్, సమ్ యానిమల్స్ ఆర్ దేర్. మరి డేలో ఎలా ఉంటాయి? నైట్ పడుకోవు, డే అంతా ద హోల్ డే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్టివ్. మార్నింగ్ డ్యూరింగ్ డే టైం ఎలా ఉంటాయి యానిమల్స్? డే టైం దే ఆర్ నాట్ యాక్టివ్. డే టైం దే ఆర్ నాట్ యాక్టివ్. దే ఆర్ నాట్ active. They are not active during daytime. Daytime లో యాక్టివ్గా ఉండవు. They will sleep or take rest. Sleep or resting during day. Resting during డే టైంలో రెస్ట్ తీసుకుంటాయి. అండ్ దే ఆర్ యాక్టివ్ అట్ నైట్ టైం. ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయమ్మా? యాక్టివ్ అట్ నైట్ టైం. యాక్టివ్ అట్ నైట్ టైం. నైట్ టైం అయితే యాక్టివ్గా ఉంటాయి. నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి. డే అంతా స్లీపింగ్ ఆర్ టేకింగ్ రెస్ట్ ఆర్ సంథింగ్ దే విల్ డూ. బట్ నైట్ టైం ఎలా ఉంటాయి? యాక్టివ్గా ఉంటాయి. డే అంతా స్లీపింగ్ యాక్టివ్గా ఉండవు. ఎగ్జాంపుల్స్ తెలుసా? ఈ యానిమల్స్ని ఏమంటాం మనం? నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వీటిని నైట్ యానిమల్స్ ఏమంటాం మనం? నైట్ యానిమల్స్. రైట్, నైట్ యానిమల్స్ అంటాం వీటిని. ఎందుకంటే నైట్ యాక్టివ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా? ఓల్, మౌస్, బ్యాట్. ఓల్ అంటే ఏంటి? గుడ్లగూబ. గుడ్లగూబ తెలుసు కదమ్మా. మౌస్ అంటే సుంచులు, ఎలకలు ఇవన్నీ కూడా మౌస్ కింద వస్తాయి, చిన్న చిన్నవి. ఎస్. నెక్స్ట్ బ్యాట్, గబ్బిలాలు. బ్యాట్స్ కూడా ఎప్పుడు ఉంటాయి? నైట్ టైము యాక్టివ్గా ఉంటాయి. నైట్ యాక్టివ్గా ఉంటాయి. అలాగే మార్నింగ్ అంతా స్లీపింగ్ ఆర్ టేకింగ్ రెస్ట్. దిస్ ఈజ్ అబౌట్ నైట్ యానిమల్స్. దే ఆర్ యాక్టివ్ అట్ నైట్ టైం. నైట్ టైం ఎలా ఉంటాయి? యాక్టివ్. నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాం? నైట్ యానిమల్స్ అంటాం. ఏమంటామమ్మా? నైట్ యానిమల్స్. దీస్ యానిమల్స్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ night time. The whole day they will sleep. That's why we can call them as a night animals. Examples ఏంటి? owl, mouse, bat. డే అంతా ఇవి రెస్ట్ తీసుకుంటాయి. డే అంతా స్లీపింగ్ ఆర్ టేకింగ్ రెస్ట్. బట్ నైట్ టైం దే ఆర్ యాక్టివ్. దట్స్ వై వీ కెన్ కాల్ దమ్ యాజ్ నైట్ యానిమల్స్. నైట్ టైం యాక్టివ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది. డే టైం యాక్టివ్గా ఉంటే డే యానిమల్స్, నైట్ టైం యాక్టివ్గా ఉంటే నైట్ యానిమల్స్. Examples are owl, mouse, bat. Understand, children? This is about our topic. Next, do you know one thing? That tigers are there na? Tigers body మీద stripes ఉంటాయా లేదా? yellow color, black color stripes ఉంటాయా? ఆ స్ట్రైప్స్ ఏ 2 టైగర్స్కి ఒకేలాగా ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీ టైగర్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ స్ట్రైప్స్. ఒక్కొక్క టైగర్కి ఒక్కొక్కలా ఉంటాయంట స్ట్రైప్స్. అలాగని ఏ టైగర్కి కూడా స్ట్రైప్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. ఏ 2 టైగర్స్కి, దాని బేబీకి అయినా సరే స్ట్రైప్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనకు చూడండి, ఫింగర్ ప్రింట్స్ డిఫరెంటే కదా, ఒకరికి మ్యాచ్ అవుతాయా? మ్యాచ్ అవ్వవు కదా. అలాగే టైగర్స్లో ప్రతి టైగర్కి స్ట్రైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎల్లో కలర్, బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి కదా టైగర్ బాడీ మీద. అవి ఎలా ఉంటాయమ్మా? డిఫరెంట్గా ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్, మీ టెక్స్ట్ బుక్లో స్మాల్ ఎక్సర్సైజ్ ఉంది, అది మనం ఇప్పుడు చేసేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ చిల్డ్రన్. టర్మ్ 2 టెక్స్ట్ బుక్స్ తీయండి. అందులో
ఓపెన్ పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అది మనం ఇప్పుడు చేసేద్దాం. ఓకేనా? రైట్. ఏంటి ఎక్సర్సైజ్? వీ హ్యావ్ సీన్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూసాం కదమ్మా, అవునా కాదా? చెప్పండి. ఎస్, చూసాం కదా. ఇప్పుడు ఆ యానిమల్స్కి సంబంధించి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, అది మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా? Open page number 5 in your textbook. Okay children, open page number 5 in your textbook. We have seen many types of animals. Enti wild animals and domestic animals, farm animals, land and water animals, day and night animals. Right children? And pet animals. So what you have to do here, use these types. Can you fill the given animals letters chart? ఇక్కడ చూడండి, ఇక్కడ యానిమల్స్ లెటర్స్ చార్ట్ ఇచ్చాడు కదా, బియర్ ఇచ్చాడు. ఎస్, ఫిల్ చేయాలి. ఇవన్నీ మనం ఇప్పుడు ఫిల్ చేయాలి. వాటి ఏ వర్డ్స్తో ఫిల్ చేయాలి? వైల్డ్ యానిమల్ అయితే వైల్డ్ యానిమల్ అని రాయాలి, డొమెస్టిక్ అయితే డొమెస్టిక్, ఫార్మ్ యానిమల్ అయితే ఫార్మ్ యానిమల్, డే యానిమల్ అయితే డే యానిమల్, నైట్ యానిమల్ అయితే నైట్ యానిమల్. అలాగా మనం ఇక్కడ ఫిల్ చేయాలి. పెట్ యానిమల్స్ అయితే పెట్ యానిమల్స్ అని ఫిల్ చేయాలి. ఓకేనా? 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఫస్ట్ ఏంటి? బియర్ పిక్చర్ ఇచ్చాడు కదా. ఎస్ చిల్డ్రన్, ఫస్ట్ వన్ బియర్ ఇచ్చాడు కదమ్మా. బియర్ ఇచ్చి కిందన బాక్స్ ఇచ్చాడు కదా. ఈ బాక్స్లో చూడండి, ఇక్కడ బియర్ ఏంటి మనకి? బియర్ ఏ యానిమల్ అమ్మా? ఏ టైప్ బియర్ చెప్పండి? బియర్ డొమెస్టిక్కా వైల్డా? బియర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. మన సరౌండింగ్స్లో ఉంటుందా బియర్? ఉండదు కదా. ఇదేంటి? వైల్డ్. ఆ బాక్స్లో రాయండి WILD, వైల్డ్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ ఏంటి? చికెన్, CHICKEN, చికెన్. చికెన్ ఏంటి? చికెన్ ఏ టైప్ ఆఫ్ యానిమల్ అమ్మా? చికెన్ ఏ టైప్ ఆఫ్ యానిమల్? ఫార్మ్స్లో ఫీల్డ్స్లో కదా మనం పెంచుతాం చికెన్ని. దీన్ని ఫార్మ్ యానిమల్ అంటాను. ఫార్మ్ రాయండి, FARM, ఫార్మ్. నెక్స్ట్ డీర్, DEER. డీర్ మన సరౌండింగ్స్లో ఉంటుందా? మనం చూస్తాం ఆ డీర్ని? నో. కాబట్టి ఇది ఏ యానిమల్? ఫారెస్ట్లోనే కదా ఉంటుంది. వైల్డ్ యానిమల్. ఏమని రాస్తారు? వైల్డ్, WILD. రైట్ డౌన్ విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్ చిల్డ్రన్. నెక్స్ట్ వూల్ఫ్, WOLF. వూల్ఫ్ ఇచ్చాడు కదా. వూల్ఫ్ ఏ యానిమల్? వైల్డా డొమెస్టికా? ఏ యానిమల్ అమ్మా వూల్ఫ్? వూల్ఫ్ కూడా వైల్డ్ యానిమలే. వైల్డ్, WILD, వైల్డ్. నెక్స్ట్ టర్టిల్. టర్టిల్ చెప్పండి. టర్టిల్ ఏ టైప్ ఆఫ్ యానిమల్? టర్టిల్ కొంతమంది ఇంట్లో పెంచుతారా లేదా? పెంచుతారు. కాబట్టి ఇది ఏ యానిమల్? పెట్ యానిమల్, PET, పెట్. రైట్ డౌన్ చిల్డ్రన్, PET, పెట్. టర్టిల్ ఏ యానిమల్? పెట్ యానిమల్. నెక్స్ట్ పెంగ్విన్ ఏంటి?
పెంగ్విన్ ఏ యానిమల్ అమ్మా? ఏ టైప్ ఆఫ్ యానిమల్? దాని ఐడెంటిఫికేషన్ ఏంటి? పెంగ్విన్ ఈజ్ ఏ బర్డ్. పెంగ్విన్ ఏంటి మనకి? బర్డ్. రైట్ డౌన్ BIRD, బర్డ్. నెక్స్ట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏంటమ్మా? డొమెస్టికా వైల్డా? ఎలిఫెంట్ మన ఇంటి దగ్గర చూడగలమా మనం? నో. మన ఇంటి చుట్టుపక్కల ఉండే యానిమల్స్నే డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. ఎలిఫెంట్ ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో లేకపోతే జంగల్లో ఉంటుంది. మనం చూడాలనుకుంటే ఎక్కడ చూస్తాం? జూ. సో ఇట్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. నెక్స్ట్ ఏంటి? ఫిష్. ఫిష్ ఏ యానిమల్? ఎక్కడుంటుందమ్మా ఫిష్? ఫిష్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇక్కడ ఎలిఫెంట్ దగ్గర వైల్డ్ అనైనా రాయొచ్చు, ఎలిఫెంట్ ల్యాండ్ యానిమల్ కూడా కదా, ల్యాండ్ అనైనా రాయొచ్చు. నెక్స్ట్ ఫిష్ ఏ యానిమల్? వాటర్ యానిమల్. WATER, వాటర్ అని రాయాలి. నెక్స్ట్ జిరాఫీ. జిరాఫీ ఏ యానిమల్ అమ్మా? ల్యాండ్ యానిమల్. ల్యాండ్ మీదే కదా ఉంటుంది, లేకపోతే వాటర్లో ఉంటుందా? నో, ఇట్స్ ఎ ల్యాండ్ యానిమల్. ల్యాండ్. రైట్ డౌన్ ల్యాండ్. LAND, ల్యాండ్ అని రాయాలి అక్కడ. ఓకేనా? రైట్ డౌన్ చిల్డ్రన్. ఇలాగా కిందనే ఉన్నాయి కదమ్మా, వాటిలో ఇదంతా ఫిల్ చేయండి. రైట్? ఓకే. నెక్స్ట్. సో టుడే వీ ఫినిష్డ్ అవర్ టీచింగ్ పార్ట్. టీచింగ్ పార్ట్ అయిపోయింది ఈ లెసన్కి. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ చదువుతాను. కీప్ యువర్ ఫింగర్స్ వేర్ ఐఎమ్ రీడింగ్. నేను ఎక్కడ చదువుతున్నానో అక్కడ మీ ఫింగర్స్ని పెట్టి జాగ్రత్తగా వినండి. ఓకేనా? హియర్ లెసన్ నెంబర్ 8, వింగ్స్ అండ్ టైల్స్. బ్రింగ్ యువర్ EVS text book, term 2 text book, and open page number 1. Riya sees many animals in her alphabet chart. Some are big, some are small. Some can fly and some can walk. She wants to know the different types of animals around her. Can you help her? Right. So here she observed different animals in her alphabet charts. What are these different animals? We have to help her. Right children? Next. Animals can be seen all around us. Some animals can be seen inside our houses. Some can be seen only on farms or grounds near our houses. Some can be seen only in forests. Turn the page children. Page number 2. Some animals, keep your fingers where I am reading children, right? Some animals live in the farms, fields and houses. They are called domestic animals. They depend on humans for food, water, shelter and care. For example, dog, cat, cow, buffalo, chicken, sheep, goat, rabbit and so on. Domestic animals that live inside the house are called pets. For example, dogs, cats, rabbits, pet birds and so on. Here all are pet animals only. Dog, cat, rabbit, pet birds. Domestic animals that live on farms and fields are called farm animals. They are very useful to us. For example, cow, buffalo, goat, horse and so on. Here are the farm animals. Cow, buffalo, horse, goat, hen, all these are farm animals. We can call them as farm animals or field animals. Here, animals in the jungle or forest. Some animals live in the jungle or forest. They are called wild animals. They find food, water and shelter on their own. For example, lion, giraffe, hyena, bear and so on. You may have seen them at the zoo. Here lion, hyena, giraffe, bear, elephant, all these animals we can see at zoo. Can
we see wild animals around us? No. We can see only farm or domestic animals around us. But we may see some wild animals in the zoo. We can see them in the zoo. Next. Turn the page, children. Page number 3. Animals are of many types. Let us look at the different animals. Size. Different animals have different shape, size and color. Animals like the lion, tiger and elephant are big in size. Yes. Animals like the dog, rabbit and cat are small in size. Next. Tail. Tails of animals also differ in shape and size. For example, the tail of a dog is smaller than the tail of a tiger. Some animals have a tail, some do not. Right? Animals that have a tail. Here lion, tiger, all these are animals are having tail. Here the animals are not having tail. Cockroach, frog, yes, ant, spider, this type of fish are not having tails. Next, moving from one place to another. Some animals have legs and some animals have wings to move from one place to another. Animals with legs can walk. Here, animals with legs, elephant, bear, hippo, buffalo, all these are having legs and they will use their legs to move from one place to another place. Next, animals with wings can fly. Here the birds, all birds can fly. Turn the page, children. Some animals do not have legs or wings. For example, snakes, fish, worms and so on. Here see, they are not having legs and they are not having wings. Right, children? But still they can move. Place. Some animals live on land. For example, lions, elephant, dogs, cats and so on. Some animals live in water. For example, fish, dolphins, whales and so on. Some animals live on land as well as in water. For example, frogs and crocodiles. They can live in water and also on the land. Right, children? Next. We know about many types of animals. Some animals are active during the day. They spend the whole night resting or sleeping. They are called day animals. For example, dog, monkey, elephant and so on. Next, some animals are not active during the day. They spend the whole day resting or sleeping. They are called night animals. They are active at night. For example, bat, mouse, owl and so on. These animals are active at night. Turn the page, children. Here. The pattern on the tiger's body is stripes. No two tigers have the same stripes on their body. Here see, the tigers are there now, stripes are there, but these stripes are different from each and every tiger. Right, children? Here already we have done this one. We have seen many different types of animals. Wild and domestic animals, farm animals, land and water animals, day and night animals, pet animals. Using these types, can you fill the given animals? Let us chart. Already we finished this one, children. All of you understand? That is about our lesson, wings and tails. What is the homework for you? You have to read the textbook part. Textbook మొత్తం చదవండి అమ్మా. ఈ లెసన్ అంతా ఇప్పుడు నేను చదివాను కదా, నాతో పాటు మీరు అర్థమవుతుంది. ఓకేనా? That is the homework for you and you have to fill this one. Okay, children? Thank you. Bye bye.